దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవర్. తెలంగాణ ఎస్ఆర్టీసీ నుంచి ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ పరిధిలో బస్ ధరలను గణనీయంగా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. సాధారణ ప్రయాణికుల కోసం ఉండే ఆర్డినరీ బస్ పాస్ ధరను 1150 రూపాయల నుంచి 1400 రూపాయలకు పెంచారు. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1300 నుంచి 1600కు, మెట్రో డీలక్స్ పాస్ 1450 నుంచి 1800కు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ధరల పెంపుతో రోజు బస్సులో ప్రయాణించే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ఆర్థిక భారం పెరిగేలైంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ఖర్చులతో చిక్కుల్లో ఉన్నవారు ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు పెరగడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న ఉద్యోగులు, కూలీలు ఈ పాస్లపై ఆధారపడుతుంటారు. తాజాగా ధరల పెంపు వల్ల వారి నెలవారీ ఖర్చు ఊహించని విధంగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు కూడా టికెట్ ధరలను పెంచింది. 7 సంవత్సరాల తర్వాత తొలిసారి టికెట్లను సుమారు 20% మేర పెంచిన ఎల్&టీ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మే 24 నుంచి 10% వరకు రాయితీ ప్రకటించింది. దాంతో కొంతమంది మళ్ళీ బస్సుల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఛార్జీలు పెంచడంతో వారు మరోసారి నిరాశకు లోనయ్యారు. అంతేకాకుండా జూన్ 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాని నేపథ్యంలో విద్యార్థులకు ఆర్టీసీ ఒక శుభవార్త ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు కొత్త బస్ పాసుల జారీకి ఆమోదం తెలిపింది. విద్యార్థులు ఆర్టీసీ అధికార వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని అవసరమైన డాక్యుమెంట్స్తో కలిసి సమీప బస్ పాస్ కౌంటర్లో సమర్పించాలి. దాంతో వారు స్టూడెంట్ బస్ పాస్ పొందవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.